తాళం వేసిన ఇల్లే టార్గెట్. రెక్కీ చేసి ఇల్లు కొల్లగొట్టి బంగారం కరిగించి అమ్మకం. చోరీ సొమ్ముతో బెట్టింగ్. క్యాసినోల్లో 42 లక్షలు నష్టం. అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ దొంగ ఆట కట్టించిన ప్రకాశం జిల్లా పోలీసులు పగటివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పక్కాగా రెక్కీ నిర్వహించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు కేసులు ఉన్న ఈ కేటుగాడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా వాహనాలనే మార్చుతూ ప్రాంతాలు మారుతూ చోరీలకు పాల్పడ్డాడు. అయితే సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, వాహనాల కదలికలపై నిఘా చివరకు ఈ దొంగ ఆటకు చెక్ పెట్టాయి. నిందితుడి నుంచి 1.36 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్లో ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించిన అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఫస్ట్ కేసుకు వచ్చినట్లయితే మనకు ఈ మంత్ 5th ఆగస్టు ఒంగోలులో 2 డేహెచ్బీస్ జరిగాయి. సో రెండిట్లో కూడా గ్రేవ్ అఫెన్స్, పెద్ద మొత్తంలో గోల్డ్ పోవడం జరిగింది. సో అది అయిన డే నుంచి కూడా మన ఎస్డిపిఓ ఒంగోలు, సిఐ ఒంగోలు తాలూకా, సిసిఎస్ వాళ్ళ టీం అందరూ, ఫెరోజ్, తర్వాత 1 టౌన్ నాగేంద్ర, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీదే వర్క్ చేస్తూ ఉండే. సో దీంట్లో మనము బాగా ఎఫర్ట్స్ చేసిన దాని మీద ఈరోజు అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి సమీర్ ఖాన్ అలియాస్ సొహైల్ ఖాన్. అట్లాగే అతని పేరు ఇంకా చాలా అలియాసెస్ ఉన్నాయి. మొహమ్మద్ సమీర్ ఖాన్, పఠాన్ సమీర్ ఖాన్, షోహెబ్ ఖాన్, ఇట్లా చాలా నేమ్స్ తోటి ఇతను డిఫరెంట్ స్టేట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు. మన ఏపీలో ఒక 8 కేసెస్, తెలంగాణలో ఒక 2 కేసెస్, తర్వాత పోతే కర్ణాటకలో ఒక 8 కేసెస్, అట్లా దరిదాపు ఒక 18 కేసెస్ దాకా మనకు ఇతను అడ్మిట్ అయినటువంటి కేసెస్. బాగా నోటోరియస్ అఫెండరు. ఈరోజు మనం ఇతని గురించి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తుంటే ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చా ఇతను మళ్ళీ టువర్డ్స్ ఒంగోలు చేస్తున్నాడు అనే దాని మీద మనం దానికి సంబంధించి మన ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యి దాని మీద వర్క్ చేసిన దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ మనం అతన్ని ఆలాప్ సెంటర్ దగ్గర కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే వెహికల్ కూడా చూస్తే మనకు దాంట్లో గోల్డ్ ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. నిజానికి ఇతను చాలా డిస్ట్రిక్ట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు నూజివీడ్లో అఫెన్స్ చేస్తున్నాడు, వెనుకొండలో అఫెన్స్ చేస్తున్నాడు, నర్సరావుపేటలో అఫెన్స్ చేస్తున్నాడు. అన్ని పెద్ద పెద్ద అఫెన్సెస్. సో అన్ని జిల్లాల ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళ కోసం ఎఫర్ట్స్ చేస్తున్నారు. బట్ మన వాళ్ళు చాలా బాగా ఫోకస్డ్గా చేయటం వల్ల ఈరోజు మనం ఈ అఫెండర్ని పట్టుకోగలిగాము. అతని నుంచి మనము దరిదాపు 682 గ్రాములు బంగారం అతని నుంచి రికవర్ చేసాం. దరిదాపు 1.3 లక్షల వర్తున్న గోల్డ్. అదే కాకుండా అతని పొజిషన్లో ఒక 15 lakhs క్యాష్ రికవర్ చేశాము. అట్లాగే ఇతను ఒక అఫెన్స్కి సంబంధించి గోల్డ్ని డిస్పోజ్ చేసి ఒక 18 lakhs పెట్టి ఒక కారు కూడా కొన్నాడు, మహీంద్రా XUV 700. సో ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. దరిదాపు ఇదంతా చూసుకున్నట్టయితే 1.36 లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు మనం రికవర్ చేశాము. చాలా మంచి విషయము. అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగినప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఉన్న అఫెండర్స్ని పట్టుకున్నప్పుడే పోలీస్ యొక్క కాంపిటెన్సీ కానీ మాకు కూడా ఒక చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు, ఆ బంగారాన్ని పోయినప్పుడు మళ్ళీ మేము వాళ్ళకి తిరిగి ఇవ్వగలిగినప్పుడు నిజంగా అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. దీంట్లో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి తాలూకా ఇన్స్పెక్టర్, తర్వాత కమలాకర్, వాళ్ళ ఎస్ఎస్ నాగేంద్ర, ఫెరోజ్, వీళ్ళందరూ వాళ్ళ టీం అందరికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అయితే ఇది దాదాపు మీరు అడగచ్చు ఇతని మీద కేసెస్ అంటే ఆల్రెడీ చెప్పాను 18 కేసెస్. ఇతని మీద ఇంకా ఎక్కడ కూడా ఎవరు కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఇతను పెద్ద ఎవరికి దొరకలేదు. సో ఇతని మీద షీట్ కూడా ఇంకా లేదు. మనము దాని మీద షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కూడా. సో ఈ అఫెన్స్ అయిన 2 weeksలోనే మనము ఇతన్ని క్యాచ్ చేయడం అనేది చాలా వండర్ఫుల్ ఎఫర్ట్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ ఫ్యాబులస్ ఎఫర్ట్స్ ఇన్ nabbing this person and recovering lot of gold and cash also. అది పోతే ఇంకొక సెకండ్ కేసు ఒకటి, అది కూడా మనకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో
రిపోర్ట్ అయింది కేసు. ఇది మొన్న ఈ మధ్య ఒక టెనెంట్ హౌస్ ఒక హౌస్లో ఒక సింగిల్ ఉమెన్ హౌస్లో మన 1 టౌన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 91/26 అని చెప్పి దాంట్లో దాదాపు 175 గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో దాంట్లో కూడా ఒంగోలు 1 టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తర్వాత వాళ్ళ టీము అట్లాగే విత్ ద సపోర్ట్ ఆఫ్ సిసిఎస్ టీమ్ వీళ్ళందరూ కూడా చేయటం వల్ల అది కూడా ఈరోజు మనం అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ పొజిషన్ నుంచి కూడా మనము దరిదాపు 24 లక్షల విలువ గల గోల్డ్ కూడా మనం రికవర్ చేసాము. దరిదాపు దీంట్లో కూడా 24 లక్షలు మొత్తం సిల్వర్ ఆర్టికల్స్ చేసాము. రికవరీ కూడా 175 గ్రామ్స్ రికవరీ చేసాము. సిల్వర్ ఆర్టికల్స్ రికవర్ చేసాము. టోటల్గా 24,50,000 వర్త్ ఐటమ్స్ కూడా ఈరోజు మనం చేయడం జరిగింది. సో ఈ రెండు కానీ చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజే మనం ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దరిదాపు 1,60,00,000 రూపాయల గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, నగదు కావచ్చు మనము చేశాము. సో దీంట్లో కూడా బాగా కష్టపడి మంచిగా చేసినటువంటి సిఐ ఒంగోలు 1 టౌన్కి వాళ్ళ ఎంటైర్ టీం కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. దీంట్లో అఫెండర్స్ చూసుకున్నట్లయితే వెంకట నారాయణ తర్వాత వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరు కూడా దీంట్లో ఏమంటే ఒక హౌస్లో టెనెంట్స్గా జాయిన్ అయ్యారు. ఆ హౌస్ ఓనరు వీళ్ళని సింగిల్ ఉమెన్ ఆమె కూడా మమకారంతో వీళ్ళని పిలిచి వాళ్ళ ఇంట్లో సొంత మనుషులుగా చూసుకున్న ప్రాసెస్లో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక రెండు సందర్భాల్లో వాళ్ళు లేనప్పుడు వాళ్ళ యాబ్సెన్స్ ఉన్నప్పుడు గోల్డ్ దొంగతనం చేస్తారు. సో ఇట్లా అంటే ఈ సందర్భంగా మనం ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే తెలియపరిచేది ఏమిటంటే ఎవరైనా సింగిల్ ఉమెన్ ఇట్లా ఏమన్నా హౌసెస్కి రెంట్కి ఇస్తున్నప్పుడు దయచేసి వచ్చిన వాళ్ళ గురించి కొంత యాంటిసిడెంట్స్ చూసుకోవడము, కొంచెం వాళ్ళ ప్రవర్తన పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండటము, కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది కొంచెం అవసరమైన విషయము. కాబట్టి ఇది అందరూ కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ